హాయ్ అండి. కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఈజీగా టైలరింగ్ వర్క్ ఎలా నేర్చుకోవాలో చెప్తున్నాను. మన ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి క్లాతుల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయండి. ఇవాళ వచ్చేసరికి బేబీ ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలో చెప్తున్నాను. క్లాత్ తీసుకోండి, ఫస్ట్ నిలువుగా మడతేసుకోండి, తర్వాత అడ్డంగా మడతేసుకోండి. టేప్ తీసేసుకొని పొడవు వచ్చేసరికి 10 పెట్టుకోండి, లూజ్ వచ్చేసరికి 7.5 పెట్టుకోండి. ఇది 3 to 6 months బేబీకి షార్ట్ ప్యాంట్ అండి. గుర్తుపెట్టేసేసుకొని వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసేసేయండి. కటింగ్ చేసేసాక ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఓపెన్గా ఉన్న వైపు నేను చూపిస్తున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. పైన వచ్చేసరికి అంగుళం పెట్టుకోండి, తర్వాత అంగుళంన్నర గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చి 6 గుర్తుపెట్టుకొని స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోండి, బాక్స్ లాగా గీసుకొని దాంట్లో రౌండ్గా నేను చూపిస్తున్నట్టు గీయండి. కింద వచ్చేసరికి 6 పెట్టుకోండి. 6 గుర్తుపెట్టుకొని స్కేల్తో ఇట్లా క్రాస్గా గీసుకొని కటింగ్ చేసేసేయండి. కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. పైన వచ్చేసరికి ఓపెన్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు కుట్టుకునే విధానం చూపిస్తున్నాను. ఎదురు బదురు రైట్ సైడ్ ఎదురు బదురుగా పెట్టేసేసుకొని ఇట్లా రౌండ్గా కుట్టేసుకోండి. సైడ్ కుట్టేసరికి మళ్ళీ ఇటు సైడ్ వైపు కూడా అంతే కుట్టేసేసేయండి. కింద పైన మనం రఫ్ లాగుకోవాలండి. రఫ్ లాగలేదనుకో కుట్టు ఊడిపోయింది. తర్వాత వచ్చి కింద వైపున ఫస్ట్ ఒక మడతేయండి, మళ్ళీ తర్వాత ఒక మడతేసేసి నేను చూపిస్తున్న విధంగా అంచుకి కుట్టేసేసేయండి. నెక్స్ట్ కూడా అంతే చేయాలండి. ఫస్ట్ కొంచెం మడతేసి మళ్ళీ కొద్దిగా మడతేసేసేసి అంచుకి కుట్టేసేసేయండి. తర్వాత వచ్చేసరికి నేను చూపిస్తున్న విధంగా ఇవన్నీ ఇట్లా పట్టేసేసుకొని మధ్యలో జాయింట్ అనేది వేయాలి. ఇట్లా పట్టేసుకొని జాయింట్ వేసేసేయండి. జాయింట్ వేసేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ రఫ్ లాక్కొని వేస్ట్ దారాల్ని కట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పైన అంచులాగా కుట్టేసేసేయండి. ఫస్ట్ కొంచెం పాదం వార మడతేసుకొని అంచు కుట్టేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం అంగుళం తీసుకున్నాం కదండి, అంగుళానికి మడతేసేయండి. ఈ గ్యాప్లో ఏం చేయాలంటే మనం దాంట్లో ఎలాస్టిక్ ఎక్కించుకోవాలన్నమాట. అందుకని కొంచెం సైడ్ అనేది ఓపెన్గా ఉంచుకోవాలి. మనం అంగుళము పట్టీకి అనేది క్లాత్ తీసుకున్న దాన్ని మనం మడతేసేసి కుట్టేసుకోవాలి. సైడ్ను కొంచెం ఓపెన్ పెట్టేసేసి దారాలు ఏదనేది కటింగ్ చేసేయండి. కటింగ్ చేసేసాక ఇదిగోండి, ఇప్పుడు దీనికి అనేది ఎలాస్టిక్ తీసుకోవాలి. ఎలాస్టిక్ అనేది మనం ఎలా తీసుకోవాలంటే మనకి లూజ్ అనేది ఎంత ఉందో చూసుకొని ఒక్కొక్క ఎలాస్టిక్ సాగే ఎలాస్టిక్ ఉంటుంది, ఒక ఎలాస్టిక్ స్టిఫ్గా ఉంటుంది. సాగే ఎలాస్టిక్ అనుకోండి సగం తీసుకోవాలి నడుము లూజ్లో. అదే స్టిఫ్గా ఉన్న ఎలాస్టిక్ అనుకోండి 3 భాగాలు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇదిగోండి పిన్నేసి పెట్టి ఇట్లా సైడ్ ఓపెన్ ఉంది కదా, దాంట్లోకి నేను చూపిస్తున్న విధంగా నిదానంగా ఎక్కిచ్చేసి సరి చేసేసి అది అనేది జాయింట్ వేసేసేయండి. చేసే సైడ్ను కొంచెం మనం ఓపెన్ పెట్టాం కదండి, ఆ ఓపెన్ని కూడా మనం క్లోజ్ చేసేసేయాలి. షార్ట్ ప్యాంట్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలండి. కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్యాంట్ అనేది షార్ట్ ప్యాంట్ ఇది.